ఎవరి ముందు తల వంచకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి. అప్పుడే ఏదైనా సాధిస్తారు. ధనవంతుడు కావాలన్నా, పేద జీవిగా మిగలాలన్నా నిర్ణయించేది ఎవ్వరమే. సహనం మీకుంటే సర్వం మీదే. వినయం మీకుంటే విజయం మీదే. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ జీవితం బాగుంటుంది. అధికంగా ఆలోచించి ఆవేదన పెంచుకోవడం కంటే ఆలోచించేది కొంచెమైనా మంచి ఆలోచిస్తే ఆనందం మన సొంతం అవుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకుండా బ్రతుకుతారని. జీవితంలో 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో మన గతాన్ని చూచి ఏమాత్రం సిగ్గుపడకూడదు, పైగా గర్వపడాలి. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. వర్షం వస్తే పక్షులన్నీ వాటి వాటి గూళ్ళల్లో దాక్కుంటాయి. కానీ గ్రద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. మత్తుకి బానిస అయితే ఇంకొకరికి నువ్వు చులకన అవుతావు. పుస్తకాన్ని చదివితే ఇంకొకరికి నువ్వు బాస్ అవుతావు. పరిచయం లేని వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా సహాయం చేయడమే నిజమైన మానవత్వం.